హాయ్. వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము ఏ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆన్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం జనరల్గా. సో ఇన్ జనరల్గా మనకి తెలిసిన ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసాం. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఒక వాల్యూ ఎట్ ఏ టైం మనం స్టోర్ చేసాం. మరి ఈ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఐడియల్గా ఈ ఆబ్జెక్ట్స్ని యూస్ చేసి వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కీ వాల్యూ పెయిర్స్. సో కీ వాల్యూ పెయిర్స్ ఏంటి సురేంద్ర, ఇది ఎట్లా, దీని యొక్క పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నేమ్. ఓకే, మనం ఒక కంపెనీలో ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తున్నాం అనుకోండి. ఎంప్లాయీ నేమ్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ వాల్యూ. ఎంప్లాయీ నేమ్ అన్నదికి దానికి అసోసియేట్ అయిన వాల్యూ. ఎంప్లాయీ ఏజ్ అన్నదికి దానికి అసోసియేట్ అయిన వాల్యూ. ఇలా మనము ఆబ్జెక్ట్స్ని అయితే మనము ఇందులో డిఫైన్ చేయొచ్చు అనమాట. సో అల్టిమేట్లీ ఏంటి అంటే కీ వాల్యూ పేరు కోసం మనం ఈ ఆబ్జెక్ట్స్ని మనం డిక్లేర్ చేసుకుంటాము. ఈ ఆబ్జెక్ట్స్లో కూడా మనం ఫంక్షన్స్ని అయితే డిఫైన్ చేయొచ్చు. సో హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈజ్ లెట్ వెళ్ళొచ్చు కదా. సో లెట్ ఈఎంపీ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఈ బ్రేసెస్తో స్టార్ట్ అయింది, ఈ బ్రేసెస్తో ఎండ్ అయింది. ఇప్పుడు ఇందులో కీ అంటున్నాం. లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ, రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అండి. కీ వాల్యూ. ఈఎంపీ నేమ్ కీ, వాల్యూ వచ్చేసరికి సురేంద్ర. సో ఈ పర్టికలర్ ఆబ్జెక్ట్లో నేను ఈ రెండు ఇన్ఫర్మేషన్ మాత్రమే డిఫైన్ చేశానండి. ఏంటది? ఐడి అండ్ ఇట్స్ వాల్యూ నేమ్ మాత్రమే డిఫైన్ చేశా. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలి అంటే కన్సోల్ డాట్ లాగ్ ఈఎంపీ డీటెయిల్స్ అన్నాను అనుకోండి, ఎంప్లాయీకి అసోసియేట్ అయిన ఫుల్ లెంత్ డీటెయిల్స్ నాకు ఇక్కడ ప్రింట్ అవుతాయి. సో వెన్ ఐ రన్ ఇట్, సో ఇదిగో మొత్తం అందులో ఉన్న ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నాకు మొత్తం వద్దు, ఓన్లీ ఎంప్లాయీ నేమ్ కావాలి అంటే సో కన్సోల్ డాట్ లాగ్ ఫస్ట్ ఐడి కదా. సో ఈఎంపీ డీటెయిల్స్ డాట్ ఈఎంపీ ఐడి అంటే నీ యొక్క ఎంప్లాయీ ఐడి వచ్చేస్తుంది. ఈఎంపీ నేమ్ డాట్ ఈఎంపీ నేమ్ అన్నా నీకు వచ్చేస్తుంది. అలాగే నువ్వు దీని నుంచి వాల్యూస్ తీసుకురావాలి అంటే నీ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంది అంటే సో ఈఎంపీ డీటెయిల్స్ ఆఫ్ ఈఎంపీ నేమ్. సో అందులో నువ్వు ఇలా ఇచ్చినా ఎంప్లాయీ నేమ్ తీసుకొస్తుంది, ఇట్లా ఇచ్చినా ఎంప్లాయీ నేమ్ తీసుకొస్తుంది. టూ డిఫరెంట్ వేస్. ఓకే, టూ డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్సెసింగ్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేస్తే సి హియర్ ఫస్ట్ ఏమో మొత్తం ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసింది, తర్వాత ఐడిని, తర్వాత రెండు సార్లు నేమ్ని అయితే ప్రింట్ చేసింది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇట్లా నువ్వు ఇందులో ఉన్న డేటాని రిట్రీవింగే కాకుండా నువ్వు దీంట్లో ఉన్న వాల్యూస్ని కూడా నువ్వు అప్డేట్ చేయొచ్చు. సో హియర్ ఈఎంపీ డీటెయిల్స్ డాట్ ఈఎంపీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 201. ఇంతకు ముందర నీ ఈఎంపీ ఐడి ఎంత? 101. ఇప్పుడు నువ్వు ఎంతకు అప్డేట్ చేసావు? 201కి అప్డేట్ చేసావు. సో ఇప్పుడు వెన్ ఐ ట్రై టు ప్రింట్ ద ఈఎంపీ ఐడి ఎట్ లాస్ట్, సో ఇప్పుడు ఏం చేసావు? 101 ఏమో ఫస్ట్లో ఉండేది, నువ్వు ఇప్పుడు అప్డేట్ చేసిన తర్వాత దాని వాల్యూ 201. అంటే ఒక ఆబ్జెక్ట్లో నువ్వు ఏదైనా ఒక కీకి అసోసియేట్ అయిన వాల్యూ చేంజ్ చేయాలి అంటే ఇట్లా చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ డాట్ కీ ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఏదైతే వాల్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నావో యూ కెన్ స్పెసిఫై దట్ పర్టికలర్ చంక్ అండి. ఓకేనా, యూ కెన్ స్పెసిఫై దట్ పర్టికలర్ చంక్ సో దట్ ఆటోమేటికల్లీ అది అప్డేట్ అవుతుంది. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీంతో పాటు ఓకే ఇందులో నా దగ్గర ఏమున్నాయి? ఐడి నేమే ఉన్నాయి కదా ఈ ఆబ్జెక్ట్లో. ఈ ఆబ్జెక్ట్కి నేను ఇంకా కొత్తగా డీటెయిల్స్ పెడదాం అనుకుంటున్నా. లైక్ ఈఎంపీ డీటెయిల్స్ డాట్ ఈఎంపీ శాలరీ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడైతే నేను నా ఆబ్జెక్ట్కి శాలరీ యాడ్ చేశానో ఇప్పుడు రన్ చేస్తే కనుక ఇంతకు ముందర ఐడి నేమ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఆ శాలరీ కూడా మొత్తం ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే ఐడి నేమ్ శాలరీ మొత్తం అంతా కూడా ఆబ్జెక్ట్కి వెళ్తుంది. అండ్ అట్లనే కాకుండా నీ దగ్గర ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ మీద ఒక కొత్త కీని యాడ్ చేసాం కదా, ఉన్న కీని కూడా మనం డిలీట్ చేసేయచ్చు. డిలీట్ ఈఎంపీ డీటెయిల్స్ డాట్ ఈఎంపీ ఐడిని డిలీట్ చేశాను నేను. అంటే ఎంప్లాయీ ఐడి కీని మొత్తాన్ని డిలీట్ చేసేసాను. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికలర్ ప్రోగ్రామ్, ఆ కీ దానికి అసోసియేట్ అయిన వాల్యూ అది ఎంప్లాయీ ఐడి అన్నది మొత్తం కూడా డిలీట్ అయిపోయిందండి. ఓకే, దట్ విల్ బి డిలీటింగ్ ద కీ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ వాల్యూస్ ఆల్సో. ఇది వన్ సెట్ ఆఫ్ హ్యాండ్లింగ్ అండ్ ఆబ్జెక్ట్ అండి. మరి అనదర్ సెట్ ఆఫ్ హ్యాండ్లింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంది అంటే కనుక ఇప్పుడు ఇదంతా ఇట్లా చేసినాం కదా, ఈ ఆబ్జెక్ట్ లోపలే నువ్వు ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు మాట. సో హియర్ లెట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే స్టూడెంట్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఐడి ఎంత? 101. ఓకే స్టూడెంట్ ఐడి 101. స్టూడెంట్ నేమ్
ఓకేనా, స్టూడెంట్ నేమ్ రాజేష్. ఓకేనా, స్టూడెంట్కి నేమ్ రాజేష్ ఇచ్చాం, స్టూడెంట్కి ఐడి నేమ్ ఇచ్చినాం. ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇందులో ఒక ఫంక్షన్ రాస్తున్నాం. సో గ్రీట్, ఇదేంటిది, గ్రీట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల లాజిక్ ఏముంది, వెల్కమ్ టు ద ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అని జస్ట్ ఏదో రాసినాం మనం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్న ఆబ్జెక్ట్ లోపల నీకు గ్రీట్ అన్న ఒక మెథడ్ ఉన్నది. సో స్టూడెంట్ డీటెయిల్స్లో ఉన్న స్టూడెంట్ ఐడి ఎట్లా కాల్ చేసుకున్నావు, స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ స్టూడెంట్ ఐడి. ఇప్పుడు నువ్వు అట్లాగే గ్రీట్ అన్న మెసేజ్ని కాల్ చేసుకోవాలి అంటే సింపుల్గా స్టూడెంట్ డీటెయిల్స్ డాట్ గ్రీట్ అంటే ఆటోమేటికల్లీ ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఫంక్షన్ మొత్తాన్ని కూడా దట్ విల్ బీ రిట్రీవింగ్ ఇట్. సో వెన్ ఐ రన్ ఇట్, ఓకే లెట్ మీ సేవ్ ఇట్ అండ్ లెట్ మీ రన్ ఇట్. ఓకే, అండ్ సీ హియర్. సో వెల్కమ్ టు ద ఆబ్జెక్ట్స్ అన్నది ప్రింట్ అయింది. సో ఇట్లా మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్లోకి కావాల్సిన కీ వాల్యూ పేరుని చేసుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కొత్త కీస్ని ఎంటర్ చేయొచ్చు, అండ్ ఆ ఆబ్జెక్ట్ లోపల మనం ఫంక్షన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.